శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదా రంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. శ్రీరంగనాయిక అయినటువంటి గోదాదేవి ధనుర్మాస వ్రతం చేస్తూ తన చెలులైనటువంటి వారందరినీ నిద్రలేపుతూ ఉన్నది. వారందరినీ కూడా గోపికలుగా భావించి తాను ఒక గోపికా భావాన్ని పొంది తదనుగుణమైనటువంటి వస్త్రధారణ మొదలైనటువంటి వాటిని చేసుకుంటూ గోపికలకు మాత్రమే కృష్ణుడు దొరుకుతాడు, వారి అమాయకమైనటువంటి భక్తికి మాత్రమే భగవంతుడు లభ్యమవుతాడు అని విశ్వసించినదై తాను కూడా పూర్తిగా ఆ విధంగానే మారి తాను పొందినటువంటి లేక పొందబోతూ ఉన్నటువంటి ఫలితం ఏదైతే ఉందో అది తన మిత్రురాళ్ళందరికీ కూడా రావాలని అందరినీ నిద్రలేపుతూ ఈ ధనుర్మాస వ్రతం చేద్దాం రమ్మని పిలుచుకుని వెడుతోంది. ఏమని చెప్తోంది అంటే, మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై துழைவனை அயற்குல நித்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయినిల్ తూషాగుం చెప్పేలో రెంబావాయ్. చెప్తోంది చెలులందరితో, మనం ఎందుకు ఇంత తెల్లవారుజామునే లేచి ఆలయానికి వెళ్ళి స్వామిని కీర్తించాలి? దానివల్ల ఏమన్నా ఫలితం ఉందా? ఎందుకు పెడుతున్నాం? శ్రమే కదా. హాయిగా పడుకుంటే ఎంత బాగుంటుందో. తెల్లవారుజామున గనక పడుకున్నట్టయితే నిద్ర కూడా చాలా బాగుంటుంది. ఆ సమయంలో చేసిన పని ఏదైనా బాగుంటుంది. అది ధ్యానం కావచ్చు, జపం కావచ్చు, పూజ కావచ్చు, నడక కావచ్చు, లేదా నిద్ర కూడా కావచ్చు. ఏది చేసినా బాగుంటుంది. అటువంటిది మనం ఎందుకని స్వామిని కీర్తించటానికి బయలుదేరి వెళ్ళాలి? దానికి ఏమైనా కారణం ఉందా? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అంటే దానికి చెప్తోంది. ఆయన ఎవరు? మనం వెళ్ళి నిద్రలేపబోతున్నవాడు, ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు కలవాడు, నిత్యం భగవత్ సంబంధం గల ఉత్తర దేశమునందలి మధురా నగరానికి చెందినటువంటి వాడు. మధురా నగరానికి చెందడమేనా, మధురా నగరాన్ని నిర్వహించినటువంటి వాడు. పవిత్రము అగాధము అయిన జలము గల యమునా నది రేవే తనకు గుర్తుగా కలిగినటువంటి వాడు. గోవంశమున ప్రకాశించిన గోపవంశం, గోపవంశంలో ప్రకాశించేటటువంటి మంగళ దీపమైనటువంటి వాడు. తల్లి యశోద గర్భాన్ని ప్రకాశింపచేసే విధంగా తాడుతో కట్టబడి దామోదరుడైనటువంటి వాడు. అటువంటి కృష్ణ భగవానుడు దగ్గరకు మనం పవిత్రులమై వచ్చి పరిశుద్ధమైన పుష్పాలతో అర్చించి, అంజలి ఘటించి, వాక్కుతో కీర్తించి, మనసారా ధ్యానించినట్టయితే మన పూర్వ సంచిత పాపరాశి, ఆగామి పాపరాశి అగ్నిలో పడిన దూదిలాగా భస్మమైపోతాయి. అందుకు ఆయన్ని మనం కీర్తించాలి. ఆయన్ని కీర్తిస్తే చాలు, ఇంకేం చెయ్యక్కర్లా. ఆయన నామం పాడితే చాలు మనకి ఇటువంటి ఫలితాలు లభ్యమవుతాయి. ఎందుకని?
ఆయన పేరు తలుచుకుంటే ఇవన్నీ జరుగుతాయి అంటే ఆయన చేష్టలు చాలా ఆశ్చర్యకరం అండి. మామూలుగా ఉంటాయా? ఆయన లీలామానుష విగ్రహుడు. మామూలుగా ఆయన చేసే పనులేవి సామాన్యులకు అర్థమయ్యేటటువంటివి కావు. ఒక్కొక్కటి చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయి, అద్భుతావహంగా ఉంటాయి. అవన్నీ మామూలుగా అయితే మాయలు చేశాడు అనుకుంటారు. మాయలు చేశాడా? అర్థం కాకపోవడమే. సృష్టిలో మాయ అనేది ఏమీ లేదు. మనకి ఎదుటి వాళ్ళు చేసేది అర్థం కానప్పుడు అది మాయ అవుతుంది. అలాంటి చేష్టలు గలవాడు. ఆయన చేసేటటువంటి పనులు ప్రకృతి నియమాలను అనుసరించి ఉంటాయి, కానీ ఆ నియమాలేవో మనకు తెలియవు గనక అదేదో అద్భుతం, ఆశ్చర్యం, మనకు అర్థం కానిది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అటువంటి చేష్టలు కలిగిన వాడు ఆయన ఎక్కడున్నాడు అంటే ఉత్తర మధురలో ఉన్నాడు. వడమధురై అన్నది అంటే దక్షిణ దేశంలో ఒక మధుర ఉంది, ఉత్తర దేశంలో ఒక మధుర ఉంది. దక్షిణ దేశంలో ఉన్న మధురని మధురై అంటారు. ఎందుకంటే అది తమిళ ప్రాంతంలో ఉంది గనక, తమిళంలో ఒత్తులు పలికేటటువంటి అలవాటు లేదు గనక, తర్వాత ఆకారం కన్నా ప్రతిదాని చివర ఐ లాంటిది చేర్చటం ఆ భాషకున్న సంప్రదాయం గనక మధుర అనకుండా మధురై అంటారు. ఈ మధురని గురించి కూడా, దక్షిణ దేశంలో ఉన్న మధురని గురించి కూడా సంస్కృత కావ్యాలలో చెప్పినప్పుడు మధుర అనే చెప్పారు. ఉత్తర మధుర కాదు అది. ఉత్తర దేశంలో ఉన్నది మధుర మాత్రమే, దానికి ఇంకా మార్పు లేదు. మధుర మధురలాగానే ఉంది. మరి ఆ తేడా తెలియాలి కదా. ఈ మధుర అన్నప్పుడు ఉత్తర దేశపు మధుర, దక్షిణ దేశపు మధుర అనేటటువంటి సందేహం కలుగుతుంది గనక మీనాక్షీదేవికి నిలయమైనటువంటి మధుర కాదు, కృష్ణుడికి, ఆవిడ సోదరుడు కృష్ణుడు, ఆయనకి నిలయమైనటువంటి ఉత్తర దేశంలో ఉన్న మధురలో ఉన్నాడు. అక్కడ మధురా నగరాన్నంతా నిర్వహిస్తూ ఉన్నాడు. ఎంత బాగా నిర్వహిస్తున్నాడు! కంసబాధ నుండి దాన్ని విముక్తం చేసి తాతగారికి పట్టం కట్టి అక్కడ రాజ్య పరిపాలన చక్కగా సాగేటట్టుగా చేసినటువంటి వాడు. అంతేకాదు పవిత్రము అగాధమైన జలము గల యమునా నది రేవే తనకు గుర్తుగా ఉన్నవాడు. ఎక్కడండి? కృష్ణుడు అనగానే ఎక్కడ కనపడతాడు? యమునా తీరే అంటారు. యమునా తీరమే సంకేతంగా ఉన్నవాడు. ఎవరినైనా సరే గోపికల్ని గాని మరొకళ్ళని గాని కలవాలంటే ఆయన గుర్తు చెప్పేది మధురలో ఉన్న యమున ఒడ్డుకి వచ్చి కలవమని చెప్తాడు. అక్కడ ఉన్న తమాల వృక్షాల క్రింద నల్లని తమాల వృక్షం, అక్కడ కనపడుతూ ఉన్నటువంటి నల్లని నీళ్లు కలిగినటువంటి యమునా నది, ఈ రెండింటి మధ్య అక్కడ నిలబడి ఉండడం. ఆ యమునా నది ఒడ్డున నిలబడి ఉంటాడు ఈయన. యమున మామూలుగా సూర్య సుత, సూర్యుడి యొక్క కుమార్తె ఆవిడ. అంతేకాదండి, యమునా నది నీళ్లు నల్లగా ఉంటాయి, కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు. అందుకని యమునకి కృష్ణుడికి దగ్గర సంబంధం. అంతేకాదు యమునా నది కాలానికి సంకేతం. పరమాత్ముడు కాలపు ఒడ్డున ఉంటాడు. కాలం అని ప్రవాహంలో కొట్టుకుపోడు, తాను ఆ కాలము అంచున ఉండి కాలాన్ని గమనించుకుంటూ ఉంటాడు. యమునా నది ప్రవాహం ఎట్లా ఉంటుందో గమనించినట్టే కాలం ఎలా నడుస్తుందో దాన్ని గమనిస్తూ ఉంటాడు. తాను అందులో కొట్టుకుపోవడం కానీ తాను భాగస్వామి అవటం కానీ ఉండదు. అలా యమునా నదిని, యమునా నది తీరాన్ని తనకు గుర్తుగా ఉన్నటువంటి వాడు గోపవంశంలో ప్రకాశించినటువంటి మంగళ దీపము. యదువంశంలో వీళ్ళందరినీ కూడా గోపకులే అంటారు. యదు, వృష్ణి, భోజ వీళ్ళ వంశాలు వీళ్ళందరూ ఎందుకు గోపకులు అయ్యారు అంటే గోవులను రక్షించువారు, గోపాలకులు, గోవులను రక్షించేవాళ్ళు. వీళ్ళు గోవులే ఈ భూమికి చాలా విధాలుగా ఆధారం. మానవ జీవనానికి ఆధారమైనటువంటివి గోవులే. కనుక గోవుల్ని రక్షించేవాడు అంటే అందరి యొక్క జీవనాన్ని చాలా భద్రంగా రక్షించేటటువంటి వారు అనర్థం. గో అనే శబ్దానికి మనం అనుకునేటటువంటి గోవు అనే కాక కిరణాలు, వెలుగు, సూర్యుడు, వాక్కు, మోక్షము, కిరణము, ఇలా అనేకమైన అర్థాలు ఉన్నాయి. ఈయన గోపకుడు, గోవుల్ని రక్షిస్తాడు. అంతేకాదు మన వాక్కుల్ని రక్షిస్తాడు. అంతేకాదు మోక్షము అనేటటువంటి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రంగా చూస్తాడు. మోక్ష ప్రదాత కూడా ఈయనే అవుతాడు. కనుక ఇలా గోపకుడయి ఆయన రక్షకుడు అని కనుక భయంకరంగా, క్రూరంగా, కఠినంగా ఉంటాడా అంటే కాదు. ఆయన రక్షకుడు అయ్యుండి కూడా దీపంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. అసలు ఆ రక్షణ చేసే వారందరికీ దీపంలాగా ప్రకాశాన్ని కలిగిస్తూ అందరికీ మేలు కలిగించేటటువంటి వాడు. అంతే. తల్లి యశోద
ఆవిడ పొట్ట మీద కట్టింది ఒకసారి. ఆవిడ ఘనత తెలియజెప్పడానికి తాడుతో కట్టబడి దామోదర నామంతో ప్రసిద్ధి పొందాడు. కృష్ణుడికి ఇష్టమైనటువంటి నామాల్లో ఒకటి దామోదర. గోవింద ఏ విధంగా ఇష్టమో దామోదర కూడా అదే విధంగా చాలా ఇష్టం. ఎందుకని అంత ఇష్టం అంటే తల్లి ప్రేమకి సంకేతంగా ఈయన దామోదరుడయ్యాడు. దామోదరుడు అంటే దామము ఉదరమునందు కలవాడు. దామం అంటే తాడు, తాడు ముడి అని కూడా చెప్పచ్చు. తన పొట్ట మీద తాడు ముడివేసిన గుర్తు కలిగినటువంటి వాడు దామోదరుడు. ఎందుకుంటుందండి ఆ గుర్తు? తల్లి ప్రేమకి సంకేతం. ఈయన అల్లరి చేస్తున్నాడని వెన్న తీసుకెళ్ళి తాను తిన్నంత తిని మిగిలినవన్నీ దేనికి పెడుతున్నాడు? పిల్లులకి కోతులకి పెడుతున్నాడు. ఈ పూర్వజన్మ సంబంధం. పూర్వావతారంలో తనకు సహాయం చేశాయి కదా ఆ కోతులు. కోతి జాతే కదా ఆయనకి సహాయం చేసింది. మరి ఆ ప్రేమ ఉందో ఏమో తెలియదు కానీ వాటికి వెన్న పెడుతూ ఉంటే తల్లికి కొంచెం కోపం వచ్చి మందలించబోయింది. పిల్లాన్ని మందలించటం అంటే కొట్టగలదా అండి? కొట్టలేదు. కొట్టడానికన్నా ముందే మందలించబోతుంటేనే ఏడిచాడు. కోపముతోడ నీవు దధికుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రాట కట్టినా నువ్వు పెరుక్కుండని పగలగొడితే ఆ గోపిక తాడితో కట్టేసింది. కొట్టలేదు గనక కట్టేసింది. పాపం ఎందుకు ఆవిడకి కోపం వచ్చింది అంటే పెరుగుకుండని పగలగొట్టాడు గనక. ఈయనెందుకు పెరుగుకుండ పగలగొట్టాడు? అమ్మ మజ్జిగ చేస్తోంది అంటే పెరుగు చిలుకుతోంది, వెన్న తీస్తుంది. ఈ లోపల దాలిలో ఉన్నటువంటి పాలు పొంగుతుంటే దీన్ని ఇలాగే పెట్టి పాల మీద చిటికె నీళ్లు చల్లి వద్దామని వెళ్ళింది ఆవిడ. తను పాలు అడిగితే ఇవ్వకుండా పెరుగు తరచుతోంది, మధిస్తోంది, చిలుకుతోంది, లేదా పాలకుండ దగ్గరికి ఎడుతోంది. తన సంగతి మాత్రం చూడటం లేదు. దాంతో కోపం వచ్చి ఈ పాలు ఈ పెరుగు వల్ల కదా మా అమ్మ నా దగ్గరికి రాలేదని రాయితో కుండను పగలగొట్టాడు. పగలగొడితే ఏం వీళ్ళకేం పాడి తక్కువ? సమస్య అది కాదు. ఎక్కువ తక్కువ కాదు. ఆ పాలంతా ఆ పెరుగంతా ఇల్లంతా చెందితే దాన్నంతా శుభ్రం చేసుకోవడం కష్టం. దానికన్నా మించి పాలకుండని పెరుగుకుండని చాలా పవిత్రంగా భగవత్ స్వరూపాలుగా భావిస్తారు ఆవుల్ని కాచుకునేవాళ్ళు. మజ్జిగ చేసేటటువంటి కవ్వం కట్టే ఒక రాట ఉంటుంది. దానికి కవ్వానికి కూడా చక్కగా కడిగి పసుపు కుంకాలు పెడతారండి. మొన్నటి దాకా ఉండేది ఆ పద్ధతి. ఇప్పుడు పాడి అంటే ఎక్కడి నుంచి వస్తాయి పాలంటే పిల్లలు ఏం చెప్తారండి? ఎక్కడి నుంచి పాలు దొరికే చోటేది అంటే మన దగ్గర ఉన్న స్టోర్ పేరు చెప్తారు. ఆవులు గేదెలు ఇస్తాయన్న సంగతి కూడా పిల్లలకి తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. అని వారి జీవనోపాధిగా, జీవనోపాధి అనే కన్నా జీవన విధానంగా చేసుకున్నటువంటి వారికి పాలకుండ, పెరుగుకుండ, కవ్వము, ఆ మజ్జిగ చేయడానికి కవ్వానికి కవ్వం తిరగడానికి వీలుగా కట్టేటటువంటి ఒక స్తంభం, ఇవన్నీ కూడా పరమ పూజనీయమైనటువంటివి. ఆ పూజనీయమైనటువంటి దానిని పగలగొట్టాడు అన్నది ఒక బాధ. మనకిష్టమైనటువంటి దానికి ఏదన్నా కించిత్ తేడా వస్తే బాధపడతాం కదా, ఆ బాధతో పాటుగా ఇదంతా శుభ్రం చేసుకోవాలి. కింద పడిపోతే పాలు పెరుగు వెన్న పడి ఉంటుంది. పూర్తిగా పడిందో లేదో తెలియదు. అది ఇంట్లో పడిపోతే ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేయాలా? ఆ జిడ్డు వెన్న జిడ్డుకి జారిపడే ప్రమాదం ఉందా లేదా? ఇంత పాలు ఇంత వెన్న వృధా అయినయ్యా లేదా? ఇవన్నీ మనసులో పెట్టుకుంటే గోవులను పోషించే వారికి ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. అంతటి బాధతో దండిద్దామని వెళ్ళింది. ఏడవడం మొదలు పెట్టాడు. పిల్లాడి మొహం చూస్తే కొట్టగలదా అండి యశోద? అసలు ఏమీ ఎరగను, నేనా పాలకుండ పగలగొట్టింది? అయ్యో, ఉన్న చోటు నుంచి కదల్లేని పసివాడిని అన్న మొహం పెట్టు కూర్చుంటాడు. మరి అది చూసేటప్పటికి కొట్టలేదు, తిట్టలేదు. సరేలే కదలకుండా ఉంటాడు, పనన్నా అవుతుందని తాడు తీసుకొచ్చి రోటికేసి కడదామని చూసింది. ఒక కొస రోటికి కట్టింది, రెండో కొస ఈయన కడదామంటే 2 అంగుళాలు తగ్గుతున్నాయి. ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది. వ్యవసాయ కుటుంబం, పశువులు ఇంట్లో ఉంటాయి, తాళ్ళకేం లోటు ఉండదు. ఇంకొక తాడు తెచ్చి దాన్ని ముడేస్తే కూడా ఏం జరిగింది? సరిగ్గా 2 అంగుళాలే తగ్గాయి. మరొక తాడు తెచ్చి కట్టింది అయినా 2 అంగుళాలే తగ్గాయి. ఇంకొక తాడు తెచ్చి కట్టింది అయినా 2 అంగుళాలే తగ్గాయి. ఏమిటి 2 అంగుళాలు తగ్గుతానని కూడా ఆలోచించుకోలేదు ఆవిడ. కట్టాలంతే పిల్లవాడిని. చివరికి ఏం చెయ్యాలి? ఆవిడికి పరిగెత్తి చెమటలు పట్టిపోయాయిట. ఇలా నుదురు తుడుచుకుంటూ పరిగెడుతున్నాను రా, పరిగెట్టలేకపోతున్నాను, పట్టుబడు అందిట. దొరుకు అందిట. ఎప్పుడైతే దొరుకు అందో వెంటనే దొరికాడైనా కట్టేసింది. మరి ఇప్పటిదాకా అడ్డం వచ్చినటువంటి 2 అంగుళాలు ఆవిడకి ఆలోచన రాలేదు.
ఇంత తాడు తెచ్చి కడితే కూడా 2 అంగుళాలే తగ్గిందేమిటి అంటే, ఒకటి అహంకారం, ఒకటి మమకారం. ఈ రెండు ఉన్న చోట భగవంతుడు ఉండడు. ఎప్పుడైతే నా వల్ల కావట్లేదు నాయనా అన్నదో అహంకారం పోయింది. అహంకారం పోయాక పట్టుబడు అని అడిగినప్పుడు ఆవిడకున్న మమకారం కూడా పోయింది. బిడ్డని కట్టేద్దాం అనుకుంటే మమకారం ఉంటే కడుతుందా? కడదామన్న ఆలోచన రావడమే మమకారం పోవడానికి సంకేతం. కనుక ఈ అహంకార మమకారాలు రెండు పోయిన తర్వాత అప్పుడు ఆవిడికి చిక్కాడు. అప్పటిదాకా చిక్కల. భగవంతుడు చిక్కాలంటే, దొరకాలంటే, భగవంతుడిని మనం పట్టుకోవాలంటే, పట్టుకున్నాక మన గుప్పెట్లో ఉండాలంటే నేను గనక అనేటటువంటి అహంకారం వదిలేయాలి. నా వాళ్ళు అనే మమకారం కూడా వదిలేయాలి. ఇలా రెండు వదిలేసిన తర్వాత మాత్రమే భగవంతుడు చిక్కటం జరుగుతుంది. ఆ విధంగా అహంకార మమకారాలు రెండు వదిలేసిన తర్వాత తల్లికి చిక్కితే ఆవిడ ఏం చేసింది, ఈ తాడుని ఎక్కడ కడుతుందండి? కంఠానికి కడితే ఊపిరి సలపకుండా పోతుంది కదా. చేతులకు కడితే ఈ చెయ్యి ఇక్కడ ఉంటే ఇంకో చేత్తో అల్లరి చేయనే చేస్తాడు కదా. తాడు పొడిగే ఉంటుంది, కొంచెం దూరం పెడితే అల్లరి చేస్తాడు. అందుకని పొట్టకు కట్టేస్తుంది. అవి కూడా మామూలు చిన్న తాళ్ళు లోపల నుంచి తెచ్చి, అంటే అవి పెద్దగా పొట్టకి ఇబ్బంది కలిగించకుండా, నొప్పి కలగకుండా, చాలా కష్టంగా తేలిగ్గా ఉండేటట్టుగా, కష్టపెట్టకుండా ఉండేటటువంటి తాళ్లతో కట్టేశారు. ఆ విధంగా కడితే దానికి సంకేతంగా ఆయన పొట్ట దగ్గర చిన్న నల్ల మచ్చ ఉంటుంది. ఏమిటది? ముడి గుర్తుట. వాళ్ళమ్మ పొట్టకి కట్టేసి తాడుతో కట్టేస్తే ఆ తాడు ముడి ఎక్కడుందో అక్కడ ఆయనకి గుర్తుగా ఉందిట. అందుకని దామోదరుడు, దామము చేత అంటే తాడు చేత కట్టబడినటువంటి ఉదరము కలిగినటువంటి వాడు అని అర్థం. సరే, దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. దామం అంటే తాడే కాదండి, సృష్టికి ఉన్ముఖమైనటువంటి స్థితిలో ఉండే పరమాత్మ తత్వం, ఇలాంటివి చాలా అర్థాలు ఉన్నాయి. అవన్నీ తన గర్భంలో కలిగినటువంటి వాడు. బయట ప్రపంచంలో ఎన్ని లోకాలు ఉన్నాయో ఆంతరిక ప్రపంచంలో అన్ని లోకాలు ఉన్నాయని కదా చెప్తారు. కనుక అవన్నీ కాకుండా దామమే తనలో లోకాలన్నింటినీ సూచిస్తూ దామం అనే పదం వాడతారు అని పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక దామము ఉదరమునందు కలవాడు. అంటే సృష్టి ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ సృష్టికి కారణమైన మూల బీజాలు ఏవైతే ఉన్నాయో అవి తన గర్భంలో కలిగినటువంటి వాడు దామోదరుడు. మామూలు అర్థంలో గనక చూసినట్టయితే పొట్ట చుట్టూతా తాడు కలిగినటువంటి వాడు. తాడు ముడి ఉంది. ఆ ముడి గుర్తుగా ఎందుకు ఉంచుకున్నాడండి ఆయన అంటే, తల్లి ప్రేమకి చిహ్నంగా. చిక్కడు సిరికౌగిలిలో చిక్కడు సనకాది యోగి హృదబ్జములన్ చిక్కడు శృతిరతి కావలి. లక్ష్మీదేవి కౌగిలించుకుందామంటే దొరకడు. సనక సనందన సనత్కుమార సుజాతులు లాంటి వాళ్ళకి కూడా హృదయంలో చిక్కడు. ఆఖరికి వేదాలు చదివినా దొరకడు. అట్లాంటి వాడు చిక్కెనతడు లీలన్ రోలన్. తల్లి చేతికి చిక్కెనతడు తల్లి చేత లీలన్ రోలన్. ఆ తల్లి చేతికి రోటికి కట్టేయడానికి చిక్కాడు. దేనివల్ల చిక్కాడు? తల్లి చేసినటువంటి శరణాగతి వల్ల. నాయనా, నే పరిగెత్తలేకపోతున్నాను, నాకు దొరుకు అంది. ఇందులో తన చాతకాంతనం చెప్పుకుంటూ ఆ కృష్ణుడికి తను పరిపూర్ణంగా శరణాగతి చెందిన అంశం కూడా చెప్పడం జరిగింది. అందుకని ఆయన వచ్చి రక్షించాడు. రక్షించడం కాదు, ఆయన ఏం చేశాడు, సరే ఆ చెట్లని ఆ జంట మధ్య చెట్లకి మోక్షం కల్పించాడు. పొట్ట మీద మచ్చ మాత్రం జీవితాంతం ఉంచుకున్నాడు. చిన్నపిల్లలకి మచ్చబడితే ఉంటుందా అండి? ఉండదు కదా. చర్మం సాగుతున్న కొద్దీ మచ్చలు పోతాయి. చిన్నతనంలో ఉన్నటువంటి మచ్చలు ఏవి పెద్ద అయ్యాకుండవు. కానీ ఈయన మాత్రం ఆ మచ్చ అలాగే ఉంచుకున్నాడు. అసలే నల్లనివాడు. ఆ నల్లనివాడు ఒంటి మీద మచ్చ ఏం కనపడుతుందండి? కష్టం. కానీ ప్రేమ కొద్దీ దాన్ని ఉంచుకోవడం జరిగింది. ఆ దామోదరుడైనటువంటి వాడు యశోద తల్లి గర్భాన్ని ప్రకాశింపజేశాడు. అంటే యశోద యొక్క సంతానం ఇంత గొప్ప పనులు చేస్తుందని అందరికీ వెల్లడయ్యేటట్టుగా చేశాడు. అటువంటి కృష్ణుడి దగ్గరికి పవిత్రులమై వచ్చి మనం పరిశుద్ధములైన పుష్పాలతో అర్చించి మనం పరిశుద్ధులమై రావాలి. అంటే స్నానం చేసి రావాలి. ఆ తర్వాత అంతకంటే పవిత్రమైనటువంటి పూలు ఉన్నాయి, వాటిని తీసుకొచ్చి ఇవ్వాలి. ఏమిటా పవిత్రమైన పూలు? ఏవైతే
సూర్యోదయం అయితే తుమ్మెదలు వచ్చి వాటి మీద వాలతాయో అవి కాక సూర్యోదయానికన్నా ముందు పక్షులు తుమ్మెదలు మేలుకోవడానికన్నా ముందు చేసింది తీసుకొచ్చి పెడితే అవి పవిత్రం. వాసన చూడకూడదు కదా. ఇవైతే తుమ్మెదలైతే ఎంగిలి కూడా చేస్తుంటాయి కదా, వాటిల్లో ఉన్నటువంటి తేనెని తుమ్మెదలు వచ్చి వాలి అందులో ఉన్న తేనెని గ్రహించినవి కానీ ఇవి పవిత్రమైనవిగా పరిగణించబడవు. కనుక అటువంటివి కానివి ఏవైతే ఉన్నాయో అటువంటి పుష్పాలతో అర్చించి అంజలి ఘటించి నమస్కారం చేసి కీర్తించి మనసారా ధ్యానం చేసినట్టయితే ఎలా ఉండాలండి? ఇక్కడ ప్రధానం త్రికరణ శుద్ధి. చేత్తో నమస్కారం చేయాలి, వాక్కుతో కీర్తించాలి, మనసులో ధ్యానం చేయాలి. ఇవే కదా మనకు ఉండేటటువంటి ఉపకరణాలు 3. ఏమిటవి? మనో వాక్ కాయకర్మలు. అంటే మనసుతో ఆలోచన, వాక్కుతో స్తుతి చేయడం, కీర్తన నోటితో కీర్తించటం, ఈ మనస్సుతో ధ్యానం చేయడం 3. వాక్కుతో కీర్తించటం, చేతులతో నమస్కారం చేయడం, మనసులో ధ్యానం చేయటం. ఈ 3 గనక చేసినట్టయితే వీటిని మనో వాక్ కాయకర్మ అని చెప్తారు. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఆయన్ని ధ్యానిస్తారో వాళ్ళకి ఆగామి సంచిత పాపరాశులన్నీ పోతాయి. ప్రారబ్ధం 3వది కూడా. ప్రారబ్ధం అంటే పూర్వజన్మలలో పేరుకుని ఉన్నటువంటి కర్మని కొంత ఈ జన్మలో తీర్చేసుకుంటానని తెచ్చుకునేది ప్రారబ్ధం. తెచ్చుకున్నది మనం తెచ్చుకోగా ఇంకా లోపల ఉంది, మనం జన్మజన్మల్లో సంపాదించింది, అది సంచితం. ఇప్పుడు ఈహ చెయ్యబోయేవన్నీ పాపకర్మలు ఏమన్నా ఉంటే అది ఆగామి. ఈ 3 రకాలైనటువంటి పాపాల నుండి విముక్తుడవుతాడు. ఎట్లా అంటే ఈ పూర్వ సంచిత పాపరాశి, ఆగామి పాపరాశి, ప్రారబ్ధం ఏవైతే ఉన్నాయి ఇవన్నీ అగ్నిలో పడి నిప్పు రవ్వ వచ్చి పడినటువంటి దూది లాగా నశిస్తాయి. ఎంత పెద్ద దూది అక్కడ చేరి ఉన్నా కొండంత ఉండొచ్చు దూది, ఒక్క నిప్పురవ్వ చాలు కదండి. మనం పూర్వజన్మల్లో చేసిన పనులు అవి సత్కార్యాలైనా దుష్కార్యాలైనా ఏ పనులైనా సరే అవి అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి కదా. ఒక్కసారి ఈ హరినామ కీర్తనం గనక మనం చేశామంటే దాన్ని ఏమవుతుంది? ఈ కర్మ అన్నదే లేకుండా పోతుంది. ఆగామి, ప్రారబ్ధం, సంచితం ఇదేది కూడా లేకుండా అయిపోతుంది. అందువల్ల భగవంతుడి నామాన్ని మాత్రమే మనం పాడుదాము. ఈ ధనుర్మాస వ్రతం ఎందుకు చేస్తున్నాం? ఈ ధనుర్మాస వ్రతం చేయడంలో ప్రయోజనం ఏమిటి? ఏది ఉద్దేశించి చేస్తున్నాం అన్న సంగతి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి పాసురాన్ని ఇచ్చినటువంటి గోదాదేవికి ఒక్కసారి నమస్కారం చేసుకుందాం. వేణీ బంధ సుగంధోరు గంధబంధురమాలినే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తాః కాంతో యస్యః కచవిలలితై కాంకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవి సకల జననీ సించతాం మామపాంగైః మాతా చేత్ తులసీ పితా ఇది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది జ్ఞాతారస్తనవస్తదుక్తి సరస్వస్తన్యేన సంభర్తితాః గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి. స్వస్తి.